హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? పాలకూర కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా పాలకూరని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోనండి. ఒక కళాయి పెట్టి అందులో నూనె పోయండి. నూనె బాగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేయండి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర వేయండి. జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేయండి. కరివేపాకు వేగిన తర్వాత అందులోనే కొంచెం పసుపు, మెంతిపిండి వేసి వేయించండి. తాలింపు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న పాలకూర ముక్కలను వేయండి. పాలకూర వేసిన తర్వాత మొత్తం కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేయండి. అందులోనే కొంచెం ఉప్పు వేయండి. పాలకూర తొందరగా కుక్ అయిపోతుంది. నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదండి. ఆకుకూరలో మామూలుగానే వాటర్ వచ్చేస్తాయి. కొంచెం కారం, ఉప్పు మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోనండి. ఉప్పు కొంచెం తగ్గించే వేయండి. ఆల్రెడీ పాలకూరలో కొంచెం ఉప్పు కంటెంట్ ఉంటుంది కాబట్టి. అవి వేగిన తర్వాత రెండు మూడు ఎల్లిపాయ రెబ్బల్ని తీసుకున్నాను నేను. అవి కూడా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, టేస్టీ పాలకూర రెడీ. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.